భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. మిథిలా స్టేడియం మినహా మిగిలిన చోట భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కసారిగా వీవీఐపీల తాకిడితో సాధారణ భక్తులు అవస్థలు పడుతున్నారు. గోదావరిలో స్నానం చేసేందుకు కనీస ఏర్పాట్లు లేవంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గోదావరి నుంచి సీతారామచంద్ర స్వామి దేవస్థానం వరకు 2 కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం వద్ద భక్తుల కష్టాలపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబా అందిస్తారు. భక్తులకు ఇక్కట్లు తప్పడం లేదు. భక్తులకు ఏర్పాటు చేసినటువంటి క్యూ లైన్లు సరిగా లేకపోవడంతో తెల్లవారుజామున 3:30-4 గంటల నుంచి క్యూ లైన్లలో నుంచునిపోయినారు. దాదాపు 4 నుంచి 5 గంటల పాటు క్యూ లైన్లో నుంచొని వెళ్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇంకా స్వామివారి దర్శనానికి 1 కిలోమీటర్ పైన సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. మనము రాములవారి పడమర మెట్ల వైపు ఉన్నాము. పడమర మెట్ల వైపు ఉన్నటువంటి భక్తజనానికి సంబంధించిన క్యూ లైన్లు ఇవి. దాదాపు 4-5 గంటలుగా వెయిట్ చేస్తున్నప్పటికీ కూడా భక్తులకు దర్శనం కావట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్యూ లైన్లలో మజ్జిగ ప్యాకెట్లు మంచినీళ్ళు ఉంచామని చెప్పినప్పటికీ కూడా ఎక్కడ అవి కనిపించట్లేదు. కనీసం పోలీసుల పర్యవేక్షణ కూడా లేదు. బ్రదర్, ఎంతసేపటి నుంచి లైన్లో ఉన్నారు? అసలు ఏం జరుగుతుంది? 4 o'clock ఆ టైం నుండి లైన్లో ఉండడం జరిగింది. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఒక సింగిల్ లైన్ అనేది ఇప్పుడు 4 to 5 లైన్స్ అవ్వడం వల్ల వెనకాల నుండి దోసుకోవడం లాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి అన్నమాట. ముందు ఇక్కడ ముందు కూడా ఆడపిల్లలు, ముసలి వాళ్ళు వెనకాల కూడా అలానే ఉన్నారు. అనుకోకుండా తోసుకోవడం వల్ల కూడా మా మీదకి వస్తుంది. అటు ఇటు తోసుకోవడం ఇలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. మార్నింగ్ 4 నుంచి ఇక్కడే వెయిట్ చేస్తున్నాము. ఎవరు అసలు ఒక బ్యారికేడ్ లేదు, ఏం లేదు. ఎవరు పడితే వాళ్ళు వస్తున్నారు. ఒక పోలీస్ సర్వైలెన్స్ కూడా లేదు. వాటర్ కూడా ఫెసిలిటీ కూడా లేదండి. ఇంకొకటి ఏంటి అంటే, ముందు జరుగుతున్నంత మంచిగా వెనకాల వాళ్ళు పోలీస్ వాళ్ళు చెక్ చేయడం కూడా జరగట్లేదు. మాకు అది ఎందుకు జరుగుతుందో మాకు కూడా అర్థం కావట్లేదు. ముందు వాళ్ళు సరిగ్గా చెక్ చేస్తున్నా, వెనకాల సరిగ్గా చెకింగ్ అనేది జరగట్లేదు. వాటర్ ప్యాకెట్లు ఉన్నాయి కొంచెం. మాకు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాతనే మాకు పంపిస్తాను అంటున్నారండి. వచ్చినాకనే లేదండి, రేవంత్ రెడ్డి వచ్చి శంకుస్థాపన చేసిన తర్వాత ఓపెన్ చేస్తారట. మంచినీళ్ళు లేవండి, ఏమీ లేవండి. తెల్లవారు 4:30 నుంచి ఎక్కడే ఉంటున్నాం. పోలీసు కూడా అసలు పట్టించుకోవట్లేదండి. ఏమీ పట్టించుకోవట్లేదండి. ముందు వాళ్ళకి దర్శనం అవ్వట్లేదు, వెనకాల వాళ్ళకి దర్శనం అవ్వట్లేదండి. వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదని పోలీసు వాళ్ళు అసలు చూస్తలేదు మా వంక. 2 మహిళలు మూర్చపోయి ఫిట్స్ వచ్చి కింద పడిపోయినటువంటి నేపథ్యంలో వారికి కనీసం వైద్య సేవలు అందించేది కూడా ఒక స్ట్రక్చర్ అందుబాటులో లేనటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలు, వాలంటీర్లుగా పనిచేస్తున్నటువంటి చిన్నపిల్లలే వాళ్ళంతా ఇక్కడికి వచ్చి ఆ మూర్చ వచ్చి పడిపోయినటువంటి, ఏదైతే ఫిట్స్ వచ్చి పడిపోయినటువంటి 2 భక్తులు ఉన్నారో ఆ మహిళలను పక్కకు తీసుకెళ్లి సపర్యలు చేసినట్టు తప్ప వారిని కనీసం తరలించేందుకు కూడా సరైన ఏర్పాట్లు లేవు. భక్తులు మాత్రం వేలల్లో తరలి వచ్చారు. దాదాపు 1,00,000 నుంచి 1,50,000 మంది వరకు భక్తులు వచ్చి క్యూ లైన్లో ఉన్నారని చెప్తున్నప్పటికీ పడమర మెట్ల దగ్గర ఇక్కడే దాదాపు 2 కిలోమీటర్ల పైన లైన్ ఉండేటువంటి అవకాశం ఉంది. దీంతో పాటు గోదావరి తీరానికి వెళ్ళేటువంటి దారిని మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇది గోదావరికి వెళ్ళేటువంటి ప్రధాన రహదారి. మొత్తం రహదారి అంతా కూడా భక్తులతో నిండిపోయి ఉన్నటువంటి పరిస్థితి. కానీ సరైన దర్శనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. సామాన్య భక్తులను గాలికి వదిలేసినని చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా కానీ వేలల్లో భక్తులు నిలబడిపోయినటువంటి పరిస్థితి. సామాన్య భక్తులను లోపలికి దర్శనానికి అలో చేయాల్సినటువంటి నేపథ్యంలో ఆ రకమైనటువంటి చర్యలు చేపట్టకపోవడంతో భక్తజనం అంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. క్యూ లైన్లోనే ఉండిపోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి. తమను త్వరగా లోపలికి పంపాలని చెప్తున్నారు. ఒక పక్క ముఖ్యమంత్రి వచ్చే వరకు కూడా పంపమని చెప్తున్నారు. మేము 2 గంటలు వెయిట్ చేస్తున్నాం. చాలా ఇబ్బందిగా ఉంది. లైన్లో వెళ్తుంటే చాలా ఇబ్బందిగా, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మంచినీళ్ళు ఉన్నాయండి? మంచినీళ్ళు సరిగ్గా ఇక్కడ సౌకర్యం లేదు. బాత్రూములు కానీ ఏది కూడా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏ సారీ లేదు సార్.
ప్రతిసారి వస్తాం కానీ ఈ సంవత్సరం ఉన్న ఇబ్బంది ఏసారి లేదు. ఆడవాళ్ళకి అసలు అనకూడదు కానీ నిన్న డ్రెస్ ఇంకా ఇప్పలేదు వాళ్ళు, అంత ఇబ్బంది పడుతున్నారు. సౌకర్యం లేదు. ఇటు వరకు చక్కగా టెంట్లు వేసేవారు, ఆ టెంట్లు కూడా లేవు సార్. బాత్రూమ్ సౌకర్యం బాగా ఉండిచ్చేవారు, అది లేదు. బాగా ఇబ్బంది పడుతున్నాం. ఏమో ఇక ఇలాగే ఉంటే గుండెకోవద్దు జనం కూడా చాలా తగ్గిపోతారు సార్. మరి ఏ అనకూడదు కానీ ఏ ప్రభుత్వంలో ఏంటో కానీ అసలు ఏ సౌకర్యం మట్టుకి నీట్గా మట్టుకు లేదు సార్. సుమారు ఉదయం 5:30కి వచ్చాం సార్. వచ్చాం కానీ స్నానం చేతాకి అట్లకి వెళ్తాకంటే మగవాళ్ళు వెళ్ళైనా గట్ల వచ్చాం. ఆడవాళ్ళకి ఇంకా స్నానాలే అవ్వాల. ఆ జనాలకు మార్గం లేదండి అసలు ఏంటో కానీ సౌకర్యం మట్టుకి ఈసారి మట్టుకు అసలు బాగా తేడా వచ్చారా మీరు? వచ్చేసారు. ఇటు వరకు వచ్చినప్పుడు కేసీఆర్ గారు చేసినప్పుడు పర్లేదండి. అంటే అప్పుడు ఆయన మంత్రి అంటే మనకు వెళ్తే మన ఆంధ్రయలే అప్పుడు బాత్రూమ్లు వాటికి డెకరేషన్ బాగా సౌకర్యం ఇచ్చాడు. మరి ఉండికోవాలి ఈసారి ఏంటో కానీ తెలియలేదు సార్. బాగా ఇబ్బంది అయిపోయింది మాకు మట్టుకు, బాగా ఇబ్బంది అయిందండి. ఏం లేదండి మాకు, ఏది అసలు పోనివ్వట్లేదు. ఒక మజ్జిగ లేవు, ఒక మంచి నీళ్ళు లేవు, ఏమీ లేదు అసలు. ఆ క్యూ సిస్టమ్ అనే పెట్టాలి కదా, కనీసం క్యూ సిస్టమ్ అనేది ఏమీ లేదు. మాది పాల్వంచ. ముందు ఎప్పుడైనా భద్రాచలం వచ్చారా? ఇట్లుందా ఇప్పుడు? చాలా సార్లు వచ్చినామండి. పోయిన సంవత్సరం కూడా ఇంత లేదండి మాకు, ఇంత అసలు లేదు. రేవంత్ రెడ్డి వచ్చేసి మాకు ఎట్లా అవుతుంది, కొద్దిగా రైళ్లు, కొద్ది మంచినీళ్ళు, మజ్జిగ ఇవన్నీ కొంచెం చూడమని చెప్పండి ప్రజలకి. మెయింటెనెన్స్ కరెక్ట్ లేదండి. అసలు లైన్ అటు అంటున్నారు, అటుపోతే ఇటు అంటున్నారు, కరెక్ట్ లేదు. ఇప్పుడు పోయినసారికి ఈసారికి తేడా ఎట్లుంది? చాలా తేడా ఉంది. పోయినసారి వచ్చాను, దర్శనం బాగా అయింది. ఈసారి అసలు దర్శనం లేదంటున్నారు. పోయినసారి చాలా తేడా ఉందండి, చాలా తేడా ఉంది. పోయినసారే బాగుంది. భక్తులను చూడొచ్చు, చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. గత సంవత్సరంలో జరిగినటువంటి విధానాన్ని పోల్చూస్తున్నారు. స్నానాలు చేసేందుకు రూములు ఉండేవి, మంచినీళ్ళకి ఏర్పాట్లు ఉండేవి, భక్తులను సామాన్యమైన భక్తులను దర్శనం చేసుకునే విధంగా ఉండేది. కానీ ఈ సంవత్సరం ఏ ఏర్పాట్లు చేయలేదు, బ్యారికేడ్లు లేవు, పోలీసులు పట్టించుకోవట్లేదు, మంచినీళ్ళు లేవు, చాలా ఇబ్బందులు పడుతున్నాము. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా భక్తులు కోరుతున్నారు. ఓవర్ టు స్టూడియో.